నాపై ఎన్ని కేసులు పెట్టినా న్యాయపరంగా న్యాయస్థానంలోనే ఎదుర్కొంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు సిద్ధార్థ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. నాపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఒకే అంశంపై అనేక చోట్ల కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని నాపై కేసులు పెడుతున్నారని అన్నారు. పెమ్మసానిపై వ్యంగ్యం చిత్రం పోస్ట్ చేస్తే నాపై కేసులు పెట్టారు. వెన్నుపోటుపై పాటను నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో పోస్ట్ చేశారని నాపై కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ 478/26 పట్టాభిపురంలో కేసు రిజిస్టర్ అయిందన్నారు. ప్రజలకు మామకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని అన్నారు. నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే మాది గొడ్డలి పార్టీ అని టీడీపీ వారు అంటున్నారని మండిపడ్డారు. దానికి ప్రతిగా వెన్నుపోటు పార్టీ అన్నారని ఒక కార్టూన్ లక్షల మందిని ఆకర్షించిందని అన్నారు. వెన్నుపోటు పార్టీని ప్రతి విమర్శ చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఆదేశాల మేరకే నడుస్తుంది. చంద్రబాబు ఎవరి మీద కేసులు పెట్టమంటే వాళ్ళ మీద కేసులు పెడుతుంది. అన్యాయమైన అక్రమమైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. మంత్రులు లోపల వేశారు, మాజీ మంత్రుల్ని ఎంతమంది వేశారండి? అంటే పోలీసు వ్యవస్థ చేసేది లా అండ్ ఆర్డర్ కాపాడటం, క్లబ్బులు పెడుతుంటే వాటి మీద రైడ్ చేయటం, గంజాయి సరఫరా చేస్తుంటే వాటిని పట్టుకోవటం మానేసి క్లబ్బులే వాళ్ళు అడుగుతున్నారు, గంజాయి వాళ్ళు అమ్ముతున్నారు, మా మీద కేసులు పెట్టి లోపల పెట్టాలనుకుంటున్నారు. ఇవాళ చూడండి, ఇవాళ జైల్లో ఒక మాజీ మంత్రి ఉన్నాడు, కారుమూరి నాగేశ్వరరావు గారు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, మన గుంటూరు 2కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు జైల్లో ఉన్నారు. ఇవాళ వీరి కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు. అంటే రాజకీయ కక్షల కోసమే పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేటువంటి క్రమంలో పోలీసులు ఏం చేసినా రైట్ అంటున్నారు అంతే. లేకపోతే వాడు రాజకీయ కక్షకు ఉపయోగపడరు కాబట్టి రైట్, నువ్వు గంజాయి అనుకో పో, నువ్వు క్లబ్ డబ్బులు తీసుకో పో. నాకు అర్థం కాదు, ఏం సాంప్రదాయం ఇది? ఎంత ప్రమాదకరమైన సాంప్రదాయం. పోలీసు వ్యానుల్లో గంజాయి దొరికిద్దా? పట్ట బదులు 24 గంటలు సత్యనపల్లి క్లబ్ నడుస్తుంది తెలుసా మీకు? తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు, దగ్గరేడి నారాయణ సాగర్ తెలంగాణ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఫుల్ క్యాష్ సాయంత్రం లెక్కేసుకుంటున్నారు, 20 లక్షలు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంత, ఐజీ గారికి ఎంత, లోకల్ ఎమ్మెల్యేకి ఎంత, తెలుగుదేశం నాయకుడికి ఎంత, సేమ్ టు సేమ్ చిలకలూరుపేట, సేమ్ టు సేమ్ రేపల్లె. పోలీసులు ఎక్కడ నడుపుతుంటే ఏం చేయాలి? పోలీసులే గంజాయి అమ్ముతుంటే ఏం చేయాలి? ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కాపాడబడుతుంది? ఈ ప్రశ్నలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు, వాళ్ళ అబ్బాయి నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు మా మీద పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దేన్నైనా ఎదుర్కొన్నాం.